స్వామివారిని బంగారు కిరీటానికి కూడా చాలా మంది భక్తులు ఆ రోజు స్పాంటేనియస్ గా వచ్చారు. అందులో మా మేనమ్మ అర్పా వీరభద్రరావు గారు కిరీటం నిమిత్తం 50,000 బహుకరించారంటే స్వామివారికి విరాళంగా ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు అర్పా వీరభద్రరావు గారు, వీరభద్రేశ్వరరావు గారు, అర్పా వీరభద్రేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు 50,000 కిరీటం నిమిత్తం స్వామివారికి విరాళంగా అందించారు. అదేవిధంగా మాస్టర్ పట్టాభి ట్రావెల్స్ అండ్ ఐరన్ అండ్ సిమెంట్ మన మాస్టర్ వాళ్ళ అబ్బాయి మాస్టర్ కూడా మనకి 50,000 స్వామివారి కిరీట నిమిత్తం మనకి గౌరవించారు. అలాగే ఎలక్ట్రికల్ షాప్ అంటే మన ఉమ్మడి వెంకటేశ్వర గారు ఆ రోజు ఆయన కూడా స్వామివారి కిరీట నిమిత్తం 50,000 అందజేశారు. నిజంగా ఇలాగా అలాగే సిగ్గు చక్రాలకి మన పిఎస్ఎన్ గారు సత్యనారాయణ గారు క్లాత్ మర్చెంట్ సత్యనారాయణ గారు 10,000 స్వామివారికి బహుకరించారు. అలాగే పెద్ద మొత్తంలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మళ్ళీ చదివి సపరేట్ గా నేను గ్రూప్ లో పెడతాను. ఇలాగ మనకు సహకరించిన ప్రతి భక్తులకు కూడా పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వెంకటేశ్వరుని ఆశీస్సులు నిండు నూరేళ్లు మీకు మీ కుటుంబానికి ఉండాలని, మీరు చల్లగా ఉంటూ మా ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని, వచ్చే సంవత్సరం బంగారు కిరీటంతో స్వామివారిని మనందరం దర్శించుకోవాలని ఆకాశిస్తూ సెలవు. జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.